ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను క్యారెట్ ఆనపకాయ హల్వా చూపిస్తున్నాను. అదే సొరకాయ అంటారు కొన్ని చోట్ల. చూడండి, క్యారెట్ కూరు ఆనపకాయ కూరు సమానంగా తీసుకున్నాను. తర్వాత కొంచెం వెనీలా కస్టర్డ్ పౌడర్, తర్వాత కొంచెం నెయ్యి, తర్వాత కొంచెం జీడిపప్పు యాలకులు, తర్వాత కొంచెం పంచదార. ముందు కొంచెం ఇది వేసుకుని స్టవ్ అంటించుకుని చూడండి, ఇలా వేయించుకోవాలి. ముందు నెయ్యి కంటే ఇలా పచ్చిది వేయించుకుంటే తడిపోతుంది. తడిపోయాక అప్పుడు నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇది క్యారెట్ మీ ఇష్టం అండి. ఇందులో సొరకాయ వేసి నేను ఇది రెండు కలిపి వేసాను. నేను కావాలంటే బీట్రూట్ వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇది వేస్తున్నాను. ఇది హైలో పెట్టి వేయిస్తున్నా. నేను ఏమీ చెప్పాలనుకోవట్లేదు, కానీ నాకు జరిగిన అనుభవమే నేను చెప్తున్నాను. మీరు మా నాన్నగారు ఉమ్మడి కుటుంబంలో ఉండండి తమ్ముళ్ళిద్దరిని చాలా నమ్మితే వాళ్ళిద్దరి మీద మా చదువు బాధ్యత వదిలేసి నాన్నగారు వ్యవసాయంతోనూ పోస్ట్ మాస్టర్గా ఉండేవారు. అలా చూస్తూ ఉండేవారు. అయితే అందులో ఒక చిన్నాన్న అయితే అసలు మాట్లాడనిచ్చేవాడు కాదు, కొట్టేవాడు చిన్నప్పుడు. మళ్ళీ ఇంకో చిన్నాన్న అయితే చాలా మిస్బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు నాకు తెలుసు అది మిస్బిహేవ్ అని. నాకు తెలియదు కానీ అసలు ఒక ఆడపిల్ల కూతురుతో ఉండాల్సినట్టు ఉండేవాడు కాదు. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయినా సరే అవన్నీ మర్చిపోయి మేము మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా నాతో అలా మిస్బిహేవ్ చేశాడు. ఇది నేను ఈ రోజుకి జీర్ణించుకోలేండి. వాడు మళ్ళీ నాతో మాట్లాడలేదు అసలు. కానీ నాకు మనసుకి చాలా బాధ కలిగించే విషయం ఇది. అలా చేయడం అంటే ప్లీజ్ తండ్రులారా, ఎవరిని నమ్మి వదలకండి. తండ్రులే ఈ రోజుల్లో దుర్మార్గంగా వింటున్నాం. అలాంటిది ప్లీజ్ ఆడపిల్లని మాత్రం ఎక్కడ వదలకండి. ఏ కాలమైనా ఎవరు మారరు, అంతే. మారే పద్ధతి ఉండదు. ఇప్పుడు ఇలా వేగింది కదా అంచేత నాకు చాలా చాలా చిన్న వయసులో జరిగిన ఇన్సిడెంట్స్ ఇది. కానీ ఎప్పటికీ నాకు అది చాలా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అరే, నాన్నగారి దగ్గర ఉండి వాళ్ళు తండ్రి ప్రొటెక్షన్ ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అది ఎక్కడో చాలా గొప్పగా ఒక ఆవిడెవరో చెప్పారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్నాన్నల మీద వదిలేస్తే ఆ చిన్నాన్నగారు తీసుకెళ్ళి ఆవిడని మంచి ఏం కావాలిస్తే అది నేర్పించి ఒక మంచి ప్రొఫెషన్లో చేర్పించట. అలాంటి వాళ్ళు ఉండాలి. అది అంటే ఇప్పుడు ఇలా వేయటాను కదా, ఈ తడంతా పోతుంది కదా. ఇలా ఉన్నప్పుడు పంచదార వేస్తే ఇది బిగుసుకుపోతుంది. అందుకని ఇలా వేగుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేయాలి. చూడండి, వేసాను. జాజికాయ పొడి వేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. తర్వాత పాలు పోసి ఉడికించుకోవచ్చు, అదొకలా ఉంటుంది. పాలు పోసి ఉడికిస్తే అదొక టేస్ట్. నేను ఇలా చేసి వేస్తే ఒక రకం టేస్ట్. అయితే కోవా వేసుకోవచ్చు చివరిలో, లేకపోతే మిల్క్ మేడ్ వేయచ్చు. ఇలా నా స్టైల్లో నాకేంటంటే ఈజీగా ఉండాలి, తొందరగా చేయగలగాలి, తర్వాత టైం కలిసి రావాలి, పోషకాలు పోకూడదు, ఇలా. అయితే ఇప్పుడు ఆనపకాయ మాత్రం నేను కూర బాగా నీరుంది, అందుకని చెప్పి నీరు మాత్రం పిండేశాను ఆనపకాయ. అది వేస్తాను. నేను వేస్తాను. ఈ రోజుకి అయితే
పూర్తిగా తమ్ముళ్ళని నమ్మి అన్నగారిని నమ్మి చెడిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. దయచేసి ఎవరు మీ పిల్లని మాత్రం మీ తమ్ముడి మీద వదలకండి. తమ్ముడు చూస్తాడులే అని ఎక్కడో కోటి మందిలో ఒకళ్ళు ఉండొచ్చేమో, కానీ జనరల్గా వాళ్ళ పిల్లలు వచ్చేప్పటికి వీళ్ళల్లో చాలా స్వార్థం పెరుగుతుంది. అది అలాగే మా అమ్మగారు పాపం మా పిల్లని చదువుతాను, మ్యాథమెటిక్స్ చెప్పు, నీ పని నేను చేసి పెడతాను అని చెప్పనంటే అది చెప్పడానికి కూడా ఆవిడ ఎంత స్టైల్ కొట్టేదో. సరేలేండి, భగవంతుడు అనేవాడు భగవంతుడు సాయం చేయాలనుకోండి 10 మందితో చేయిస్తాడు కదా. అది ఇప్పుడు చూడండి, ఇలాంటి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేస్తున్నాను నేను. స్టవ్ తగ్గించి పంచదార పంచదార వేసేప్పటికి పాకం వస్తుంది. అంతే జీడిపప్పు స్పెషల్గా వేయించక్కర్లేదు, ఇందులో నెయ్యి ఉంది కదా, ఇలా వేగిపోతుంది. బాగా వేయనట్టు అనిపిస్తుంది కదా. ఇందులో కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను కాబట్టి యాలక పొడి వేయట్లేదు, అది అసలు కారణం. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, కొంచెం పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ ఈ చలికాలంలో పెద్ద చిన్నానే ఉందిలేండి, ఏదైనా డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటేనే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తాయిట. సరే, ఒక వరల్డ్లో 3 ఫేమస్ డాక్టర్స్లో ఒక డాక్టర్ గారు చెప్పేది. అయితే దానికి సింపుల్ రెమెడీ అయితే ఇంట్లో దానికి మునగాకు, నువ్వు పప్పు, పెసరపప్పు ఈ 3 బాగా తినాలట. తర్వాత పొద్దున్నే కొంచెం మెంతులు నానబెట్టి నీళ్ళు తాగొచ్చు, లేకపోతే గోరువెచ్చని నీళ్ళైనా తాగాలి. కానీ ఒక ఎప్సమ్ సాల్ట్, బాత్ సాల్ట్ అని ఉంటుంది, అందులో మెగ్నీషియం ఉంటుంది. అందుకని దాన్ని కనుక తెప్పించుకుని, నేను ఆన్లైన్లో తెప్పించాను. అది తెప్పించుకుని అది ఒక టబ్బు నీళ్ళకి ఒక 1/2 స్పూను వేసి దాన్ని నానబెట్టి అందులో ఒక 15-20 నిమిషాలు చేతుల్ని నానబెడితే చేతులు కానీ కాళ్ళు కానీ తగ్గుతుంది. అది ఇంకా డాక్టర్స్ చుట్టూ తిమ్మిర్లు తగ్గట్లేదు అలా ఇలా ఏమి అనుకోకండి. దాని ఏమీ అనారోగ్యం కాదు. తిమ్మిరి వచ్చినంత మాత్రాన ఏమి పెరాలసిస్ రాదు. కానీ అస్సలు వర్రీ అవద్దు. ఇలా ఇక చూడండి, అయిపోయింది కదా హల్వా, చూసారా. అది చూడండి, ఇది హల్వా, సొరకాయ క్యారెట్ హల్వా.